హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. డిఆర్డిఓలో జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. శాలరీ వచ్చి మనకి 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ అయితే దొరుకుతుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. అప్లికేషన్ కూడా మీరు ఈమెయిల్ చేస్తే సరిపోతుంది. డైరెక్ట్ సర్టిఫికేట్లు చూసి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఈ నోటిఫికేషను, ఏజు, క్వాలిఫికేషను, ఎలా అప్లై చేయాలి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. చాలామంది చూసి అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు. మీ లైక్ చేయడం వల్ల మాకు సపోర్ట్గా ఉంటుంది కాబట్టి లైక్ అయితే చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషను, తర్వాత వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ ఫోటో అయితే అంటించాలి. మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాయవలసి ఉంటుంది. మీ పేరు, ఫాదర్ నేమ్, జెండరు, కరస్పాండెన్స్ అడ్రస్, డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, స్టేటు, పిన్ కోడ్, తర్వాత మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అది, తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయవలసి ఉంటుంది. ప్లేసు, డేట్ ఆఫ్ ఎప్పటి నుంచి మీరు చేస్తున్నారో డేట్ అయితే మీకు దీన్ని పెట్టవలసి ఉంటుంది. దీంతో పరంగా సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ మీరు దీనికి జతపరచవలసి ఉంటుంది. అప్లై చేయడానికి ఏజ్ వచ్చిన మనకి 28 ఇయర్స్, అంటే 18 నుంచి 28 ఇయర్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే దొరుకుతుంది. దీనికి ఇండియన్ నేషనల్ అందరూ అప్లై చేసుకోవచ్చు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ వారు, తెలంగాణ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి మనము ఒక మెయిల్గా పంపించవలసిందంటే ఈ అప్లికేషన్ని ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. దీనికి పంపించాలి. ఎప్పటికంటే 30 ఏప్రిల్ 2026 కల్లా దీన్ని మెయిల్ చేయవలసి ఉంటుంది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత గేట్ స్కోర్ కార్డు కూడా కావాలి. 2024, 25, 26 గేట్ స్కోర్ కార్డు ఉన్నవారు దాంతో బలంగా తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఎంఈ, ఎంటెక్ చదివిన వారికి ఎటువంటి గేటు అవసరం లేదు. ఫస్ట్ డివిజన్లో పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు స్టైఫండ్ అయితే 37,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా హెచ్ఆర్ఏ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ పోస్టింగ్ జరుగుతుందో అక్కడ హెచ్ఆర్ఏ ఇవ్వడం అయితే జరుగుతుంది. మిమ్మల్ని ఇక్కడ 2 ఇయర్స్ కోసం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మీకు ఎక్స్టెండ్ కూడా జరుగుతుంది. మీ బిహేవియర్ని బట్టి జరుగుతుంది. మనకి ఇది వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే తీసుకోవడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఇచ్చిన అక్కడికైతే వెళ్ళవలసి ఉంటుంది. మనకి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఏమనంటే మెకానికల్ ఇంజనీర్స్కి క్యాండిడేట్ హూ హ్యావ్ ది డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ బీఈ, బీటెక్ ఫస్ట్ డివిజన్లో పాస్ అవ్వాలి. తర్వాత మీకు ఎంఈ, ఎంటెక్ మనకు ఫస్ట్ డివిజన్లో పాస్ అయిన వాడు దీనికి అప్లై చేసుకోవచ్చు. మన క్వాలిఫికేషన్ బ్రాంచెస్ అంటే మెకానికల్ ఇంజనీరు అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగు, మెకానికల్ అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగు అప్లై చేసుకోవచ్చు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది? 4 మే 2026 9:30 నుంచి 11:30 దాకా జరుగుతుంది. రిటన్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ రెండింటిలో ఏదో ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయరు, మ్యాక్సిమం ఇంటర్వ్యూ అయితే తీసుకుంటారు. 4th మే 2026 లేకపోతే 5th మే 2026 మీకు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, దానికి కూడా మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివినవారు, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్ చదివినవారు, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివినవారు, పవర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివినవారు అప్లై చేసుకోవచ్చు. డాక్యుమెంటేషన్కి వచ్చేటప్పటికి 6th మే మనకు 9:30 కాడ నుంచి 11:30 గంటలకు వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత 6th మే 7th మేని మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఇంటర్వ్యూ అయితే మనకి మహారాష్ట్రలో కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి మాకు పర్లేదు డిఆర్డిఓలో చేస్తే మాకు ఎక్స్పీరియన్స్గా ఉంటుంది, మాకు మంచి అవకాశాలు అయితే ఉంటాయి అనుకున్నవారు దీనికి అప్లై అయితే చేసుకోండి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు ఫోటో ఐడెంటిటీ, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఆల్రెడీ మీరు ఎంప్లాయ్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళవలసి ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు.
ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మనకి అప్లికేషన్ యొక్క లింక్ని టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్ అని ఇలాంటి నోటిఫికేషన్లు ఎన్నో మీ దగ్గర రావడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.